ఏం లేదు. ఏమైంది మీనాక్షి? ఏదైనా అడిగితే ముక్తసరిగా సమాధానం చెప్తున్నావు? అందరితో అంటి ముట్టనట్టుగా ఉంటున్నావు, ఏదో పరాయింట్లో ఉంటున్నట్టుగా ప్రవర్తిస్తున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? మరి ఇంకేం చేయాలి? మీతో సరదాగా కబుర్లు చెప్పాలా? అందరితో కూర్చొని తానా అంటే తందానా అనాలా? ఎందుకు మీనాక్షి ఇంత కఠినంగా మాట్లాడుతున్నావు? పెళ్లికొచ్చిన వారి దృష్టిలో మాట రాకూడదున వచ్చినంత మాత్రాన అందరికీ దూరంగా ఉండాలా? చుట్టపు చూపుగా వ్యవహరించాలా? ఏ అను నీకు మాత్రం కూతురు కాదా? మన అమ్మాయి పెళ్లి బాధ్యత నీకు లేదా? కూతురు అనుకోబట్టే ఇక్కడి దాకా వచ్చాను. బాధ్యత ఉంది కాబట్టే నిశ్చితార్థం పూర్తయిన వెంటనే చుట్టంలా వెళ్లిపోకుండా పెళ్లి కోసం ఆగాను. తల్లిగా అది మాత్రమే చేస్తే సరిపోతుందా? మరి ఆడపిల్ల పెళ్ళంటే కన్యాదానం చేసి కాళ్లు కడగడం, తల మీద 4 అక్షింతలు చల్లి ఆశీర్వదించడం కూడా తల్లిగా నీ బాధ్యత. పసుపు కొమ్ములు కొట్టి పెళ్లి పనులు మొదలుపెట్టిన దగ్గర నుంచి శుభలేఖలు పంచడం, పిండి వంటలు చేయించడం, బట్టలు నగలు కొనడం, మన అనుని పెళ్లి కూతుర్ని చేయించడం, కన్యాదానం చేసి పెళ్లి పూర్తి చేసి అప్పగింతలు అయ్యే వరకు తల్లిగా మన అమ్మాయికి నువ్వు తోడుగా ఉంటేనే కదా ఆడపిల్ల మనసు తృప్తి పడేది. నువ్విలా పట్టి పట్టినట్టుగా ఉంటే అను ఎంత బాధపడుతుందో ఆలోచించావా? చూడండి, ఏవేవో చెప్పి నన్ను ఒప్పించి బాధ్యతలు నాకు అంటగట్టాలని చూడొద్దు. అలా అంటే ఎలా మీనాక్షి? ఒక ఆడపిల్ల జీవితంలో జరిగే శుభకార్యం ఇది. వద్దు అని దూరంగా ఉండాలనుకున్నా తల్లిదండ్రులుగా మనకి బాధ్యతలు తప్పవు. మన అమ్మాయి పెళ్లి పూర్తయ్యే వరకు ప్రతి విషయం దగ్గరుండి చూసుకునే కార్యం గట్టెక్కించే బాధ్యత నీదే. అది కాదు. ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు? నేను ఏది ఆలోచించినా దానికో అడుగు ముందుగా ఆలోచించి వాడు తప్పించుకుంటున్నాడమ్మా. ఎవర్రా వాడు? కొంచెం అర్థమయ్యేలా చెప్పు. సిద్ధార్థ. మళ్ళీ ఏం జరిగిందిరా? నాకెందుకో సిద్ధార్థ ఒత్తిడి వల్లే పంతులు గారు పెళ్లి ముహూర్తం ముందుగా పెట్టారన్న అనుమానం వస్తుంది. నీకెందుకొచ్చింది అనుమానం? అదేంటమ్మా, నువ్వు కూడా ఉన్నావు కదా. ఎవరైనా ముందు ముహూర్తం చూసి అది బాగాలేకపోతే పెళ్లి పనులు అవి చూసుకోవడానికి సమయం కావాలి కాబట్టి ఆలస్యంగా ఉన్న ముహూర్తాలు చూస్తారు.